channel. Today we are discussing about example 3 in real MS chapter. Let us see the question first. Find the HCF of 96 and 404 by the prime factorization method. Prime factorization method ద్వారా 96 కి 404 కి HCF ని కనుక్కోవాలి and hence find their LCM అని కూడా అన్నారు మనకి ఇక్కడ. Let us see the answer now. First they given us 96 and 404 ఈ టూ నెంబర్స్ మనకి ఇచ్చారు. ఇక్కడ 96కి తీసుకుంటే 96కి ఏమైనా టూ నెంబర్స్ని ప్రొడక్ట్ చేస్తే వచ్చే ఆన్సర్ 96 అవ్వాలి. టూ నెంబర్స్ వచ్చేసేసరికి 8 12 చేసినప్పుడు మనకి 96 వస్తుంది. కానీ ఇక్కడ 8 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, 12 ప్రైమ్ నెంబర్ కాదు. కాబట్టి 8ని అండ్ 12ని ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేద్దాం. 8 వచ్చేసేసరికి 4 2s are 8గా రాసుకోవచ్చు. ఇక్కడ 4 ప్రైమ్ నెంబర్ కాదు, దీన్ని ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేయాలి. కానీ 2 ప్రైమ్ నెంబరే కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. సేమ్ యాస్టీజ్ ఇంటూ పెట్టుకుందాం. ఇక్కడ 12 ఉంది, 12 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీన్ని 4 3s are రాసుకోవచ్చు మనం. ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబరే, 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో దీన్ని కూడా మనం ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడ 4 చూడండి, 2 2s are రాయొచ్చు అండ్ దిస్ 2 అండ్ ఇక్కడ 4 ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీన్ని ఫర్దర్గా సింప్లిఫికేషన్ చేస్తే 2 2s are రాసుకోవచ్చు అండ్ హియర్ 3. ఇప్పుడు ఇక్కడ ఉన్న 2s అన్నీ ప్రైమ్ నెంబర్సే, 3 కూడా ప్రైమ్ నెంబరే కాబట్టి మనకి ఇక్కడతో ఈ ఈక్వేషన్కి అయిపోయింది. దీన్ని ఇంకా సింపుల్గా రాయాలంటే 1 2 3 4 5 2s ఉన్నాయి కాబట్టి 2 to the power 5 into 3గా కూడా రాసుకోవచ్చు. అండ్ నౌ 404కి వస్తే 4 into 101గా రాయొచ్చు. ఇక్కడ 101 అనేది మనకి ప్రైమ్ నెంబర్, కానీ 4 అనేది మనకి ప్రైమ్ నెంబర్ కాదు. దీన్ని ఫర్దర్గా చేస్తే 2 2s are into 101 అంటే 1 2 2s అనేవి 2 ఉన్నాయి కాబట్టి 2 square into 101గా రాసుకోవచ్చు. నౌ లెట్ us see the HCF. బిఫోర్ దట్ ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్టయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ HCF ఫస్ట్ 96కి వచ్చిన వాల్యూస్ ఒక దగ్గర అండ్ 404కి వచ్చిన వాల్యూస్ని ఒక దగ్గర రాసుకోండి. ఇయర్ మనం హెచ్సిఎఫ్కి ఎప్పుడు తీసుకున్నా సరే కామన్గా ఉన్నవే తీసుకుంటాం. ఇక్కడ కామన్గా ఉన్నాయి చూద్దాం. ఇక్కడ ఒక 2 2 అండ్ హియర్ 2 2. ఈ 2 2s మాత్రమే కామన్గా ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది కానీ ఇంకొక 2 అనేది ఇక్కడ లేదు, 3 కూడా ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్న 101 అనేది పై దాంట్లో లేదు. సో ఇది మనం తీసుకోవడానికి కుదరదు. ఇక్కడ 2 2sే కామన్గా ఉన్నాయి. సో ఈ 2 2s బదులు 1 2 ఇంటూ ఈ 2 2s బదులు 1 2. సో అవర్ హెచ్సిఎఫ్ ఈజ్ 4 నౌ. ఫర్ ఎల్సిఎం మనకి ఎల్సిఎం కనుక్కోవడానికి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ గివెన్ టూ నెంబర్స్. దీన్ని వెరిఫికేషన్ అంటాం మనం. ఈ వెరిఫికేషన్ ఫార్ములా ద్వారా మనం చేయొచ్చు. ఇక్కడ మనకి ఎల్సిఎం తెలీదు, యాస్టేజ్ ఉంచుకోండి. హెచ్సిఎఫ్ 4 అని తెలుసు. ఇచ్చిన 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అంటే ఇచ్చిన 2 నెంబర్స్ని మల్టిప్లికేషన్ చేయాలి. 96 into 404. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు మనకు కావాల్సిన ఎల్సిఎం, మిగతావన్నీ అటు పంపించుకోవచ్చు. 96 into 404/4. ఇక్కడ 4 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్ళినప్పుడు 4 అనేది మనకి డివైడ్ చేస్తుంది. ఈ 4 అనేది 96లో ఎన్ టైమ్స్ ఇక్కడ మల్టిప్లికేషన్లు ఉన్నాయి కాబట్టి 4 అనేది ఒక దాంట్లో పోయినప్పుడు పర్ఫెక్ట్గా మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 అనేది 4 టేబుల్లో 1 టైం అండ్ ఈ 96లో వచ్చేసరికి 24 టైమ్స్ పోతుంది. ఇప్పుడు ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 24 into 404. అండ్ ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం మల్టిప్లికేషన్ చేద్దాం. 404 into 24. 4 4s are 16, 4 0s are 0, 0 plus 1 1, 4 4s are 16, 2 4s are 8, 2 0s are 0, 2 4s are 8, 6 9 6 9. ఇక్కడ ఒక 6, 8 plus 1 9, 6 plus 0 6, 8 plus 1 9, 9 6 9 6. ఎల్సిఎం మనకి ఆన్సర్ ఇది. Let us verify it. Here also 96 96 96. So our answer is correct. Thank you for watching.